ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. చిన్న లిక్విడ్ కూడా లేదు చూసారా మరి. ఈరోజు ఆదివారం స్కూల్ ఉండదు. ఈ గోడ దాటితే స్కూలే. ఇంత గ్యాప్ కూడా ఉండదండి. ఇంత గ్యాప్ కూడా ఉండదు. అయితే పిల్లలు ఎక్కువే ఉంటారు. పెద్ద స్కూలు పెద్దలు ఎక్కువే ఉంటారు. చిన్న మాట అనుకుంటే వినపడిపోద్ది. అంత సౌండ్ వచ్చేస్తుంది. వీడియోలు తీయడానికి చాలా ఇబ్బంది. పెద్ద వీడియోలో సౌండ్లు పడకూడదంట కదా మరి. అందుకు అయితే ఈరోజు చాలా నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడో బాంబులు వెలుగుతున్నారు చూడండి. ఇదిగోనండి చీర. ఈ చీర ఎందుకు చూపెడుతున్నానో తెలుసా మీకు? ఇది ఇదిగోండి, ఇది బ్లూ కలర్ ఉంది కదా, ఇది అక్కడ మొత్తం చీర అంతా అంటిపోయిందండి. ఇదిగో ఇదిగో కనపడుతుంది. ఇదిగో ఇలా మొత్తం చీర అంతా అంటికిపోయిందండి. ఇది కలరు నాకు చాలా ఇష్టం అనమాట అండి. ఇది నాకు పెళ్ళైన కొత్తలో పెళ్ళికూతురు నెలలో వెళ్ళేటప్పుడు చీర చారీ పెడతారు. అప్పుడు మా నాన్నగారు తెచ్చారండి ఇలాంటి రంగు చీర. అమ్మో, ఇంత రేటుది ఇలాంటి చీర కాదు సుమండి. అప్పుడు చీరలు ఏంటనుకుంటున్నారో, పేపర్ పాలిస్టర్ చీర అంటే గొప్ప అనమాట అండి. అప్పుడు కొత్తగా వస్తుంది అన్నమాట పేపర్ పాలిస్టర్ అని. ఎలాగంటే ఇప్పుడు చూడండి, పూర్ణమి చీరలు, సిల్క్ చీరలు ఉంటాయి కదా మెత్తన, అలాగుంటుంది అన్నమాట. కొంచెం గొరుగ్గా ఉండేది కానండి చీర చాలా బాగుంది. చీరలో నాకు పెళ్ళికి కొన్నాయి నేను కట్టిన చీరలన్నీ పేపర్ పాలిస్టర్ చీరలే. అంతెందుకండి, నా పసుపు కుంకాలకి మా వారు పేపర్ పాలిస్టర్ చీరే కొన్నారు మరి. పసుపు కుంకాల్లోకి అంటుమవ్వు రంగు అది కూడా కొనుక్కోవాలని చాలా మాటలు ప్రయత్నిస్తే అవ్వలేదండి. అలాంటిది వాడేసాను కదా, మళ్ళీ కట్టుకోవాలి అని మా నాన్నగారు నెలలో వెళ్ళినప్పుడు కొన్నారు. ఈ రంగు అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట. అయితే ఇది చానాలు కట్టానండి నేను. చిన్నప్పుడు పెద్దప్పుడు కూడా కట్టుకున్నప్పుడు ఎవరన్నా బాగుందని అన్నా, ఇచ్చేయమనన్నా ఇచ్చేయటం అలవాటు అయిపోయిందండి. ఎప్పుడు కూడా, ఈవేళ కాదు, ఎప్పుడు చిన్నప్పుడు కట్లంగాలు వేసుకుని పరికిణీలు కట్టుకుంటాను చూసారు, అలాంటప్పుడు కూడా ఇచ్చేసేదాన్ని. అయితే ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇలా అంటిపోయింది కదా ఏమండి, ఎక్కడికన్నా వెళ్తే కట్టుకోనకు బాగోదు. మచ్చలు ఉన్నాయి, ఈ మరకల కింద ఉంటే ఏం కట్టుకుంటాం కదా. ఇది చూస్తే కనపడుతుందో లేదో నా చాలా సరిగ్గా చూపించదులేండి. అందులోకి చాలా బాగా కనపడుతుందండి ఈ కలర్ చీర. ఇది ఈ మచ్చలు చూస్తే బాగాలేదు. ఎక్కడికన్నా కట్టుకోలేము, పోన్లీ ఇంట్లో కట్టేసుకుందాం ఇలా ఉందంటుకుంటే ఇలాంటి చీరలు ఇంట్లో కట్టుకోలేము కదండి. ఇప్పుడు ఎవరికన్నా ఇద్దామంటే మనం కట్టుకోము, మచ్చలు ఉన్నాయని బయట వాళ్ళకి ఇత్తలు కట్టుకుంటారా? బాగుంటుందా? బాగోదు. ఇప్పుడు చీర ఎందుకు పనికిరాదు. ఇన్ని వేలు పెట్టుకున్నా, ఇంత అందంగా చీరన్నా చిన్న మరక పడిందా ఎందుకు పనికిరాదు కదండి. మనిషి జీవితం కూడా అంతే. ఎంతో బాగా ఉండొచ్చు, ఎంతో బాగా నడుపుతూ ఉండొచ్చు, ఎంతో డబ్బు ఉండొచ్చు, కోరింది కాళ్ళ దగ్గరికి రావచ్చు. క్షణం మారింది అంటే జీవితం తారుమారైపోతుంది. అంతేనా? ఎంత మంచి చీర అండి ఇది కదా, ఎంత అందమైన చీర ఈ చీర. ఎంత రేటు గల చీరని చూస్తే చెప్పగలుగుతారు చాలా రేటు ఉంటుందని. చాలా లైట్ వెయిట్ అండి ఇది. చీర ఎలా ఉంది కానీ నేను లైట్ వెయిటే కడతానండి, బరువులు అస్సలు కట్టలేను. సిల్కీ కూడా నేను కట్టలేను, నా శరీరం తట్టుకోదు. కాకపోతే కాటన్ చీరలు ఆరేసుకునే ప్లేస్ లేదండి నాకు. 3 ఫ్లోర్లు ఎక్కాలి, ఎవరినన్నా రమ్మనాలి. కాటన్ చీర అంటే ఒకళ్ళు వల్ల అవ్వదు. ఆ పక్క ఈ పక్క పట్టుకుని వస్తే కాటన్ చీర కట్టుకున్నప్పుడల్లా కొత్తదే, దాన్ని సుఖపాయం చెయ్యాలి. మరి సుఖపాయం చెయ్యకపోతే ఎలపాతలాగా ఉంటుంది, మళ్ళీ కట్టుకుంటేది బాగోదు. మళ్ళీ కట్టుకోవాలంటే గింజి పెట్టి హారేస్తే కొత్త చీరలాగే ఉంటుంది. ఆరోగ్యం, అన్నం మరియు చీర కట్టుకున్నప్పుడల్లా కొత్త చీరలాగే ఉంటుంది. దానికి సదుపాయం చేస్తే అంటే దాన్ని అలా గెంజి పెట్టి ఆరేస్తే అని అర్థం. పెద్దాన్ని ఏదో మాట్లాడేస్తాను, అర్థం చేసుకోండి. మరి ఈ కట్టలేనండి నాకు. ఏదో ఇప్పుడు చిన్నపిల్లలా కట్టుకుంటాను సిల్క్ చీరలు అనుకుంటారు. వయసుకు తగ్గట్టు నడుచుకోవాలి, మన వయసుకి మనం గౌరవించుకోవాలి. ఏదో మెత్తనయ్యి కాటన్ చీరలకు సంబంధించి ఇలాగ ఉన్నాయి, ఏమైనా కట్టుకోవచ్చు అప్పుడప్పుడు. పెద్ద ఇంకా వంగు నడిచేసి వయసు లేదు కాబట్టి 55 సంవత్సరాలు అంటే చిన్నపిల్లలం కాదనుకోండి. పెద్ద రకంగా ఉండాలంటే కట్టుకోవచ్చు. కాటన్ చీర ఆరేసుకునే సదుపాయం నాకు లేదు. దాని గురించి ఈ కట్టుకుంటున్నాను. ఇవి కూడా మెత్తన ఏరి కొనుక్కుంటానండి. ఈ శుభ్రం వల్ల తట్టుకోలేకపోతుంది శరీరం. మామూలుగానే నాకు తలంతా చెమట, తానం నెత్తి మీద నీళ్ళు పోసినట్టు కారుతూనే ఉంటుందండి గుబులు కాలం. తట్టుకోలేను అస్సలు. అలాంటిది సిల్క్ చీరలు తట్టుకోగలనా? కాటన్ చీర అనుకోండి, ఫ్రైడ్ ఇలా పిండుకుంటాను చెబితే నమ్మరు. ఇదంతా ముద్ద అయిపోతుంది అన్నమాట, తడిసిపోయి. అలాగా నేను ఒంటి మీద ఉండగా వచ్చినప్పుడు అడిగిన
బాగుందని అన్నా నేను పెట్టేసుకోవటం ఇచ్చేయటం నాకు అలవాటండి. పరమేశ్వరుడు అలా నడిపిస్తూ ఉన్నాడు. దానివల్ల నాకు లోటు రాలేదు. మనం కష్టపడ్డదే కావచ్చు, ఇంకోటో రెండో మనం మళ్ళా అగుర్చుకుంటాం. ఒకరికి ఇచ్చేసామనుకోండి ఒకటి, రెండో మూడో అగురుతాయి. భగవంతుడి సంకల్పం. కష్టపడకుండా రాదు, కానీ పెట్టి వాళ్ళకి ఇస్తాడో దేవుడు అనేది నిరూపణ నేనే చెప్పగలను. అనుభవం నాకే తెలుసు. ఆ చీర అలాగైందని బెంగ వచ్చిందండి. ఇంతకన్నా పెద్ద చీరలో మంచి చీరలో పంచిపెట్టేశాను. చాలా గొప్ప చీరలు పంచిపెట్టేస్తూ ఉంటాను. అలాంటిది ఈ చీర కోసం చాలా బాధపడుతాను ఇలా అయ్యింది అని. అదేంటో అప్పుడు అయిన కలరు ఇదిగో మీకు అందా. మళ్ళా నేను ఇది పోవాలనండి అయ్యి ఇంకో చెప్పాను కదండి, హ్యాండ్ వాష్ గంగగారని చెప్పారు. ఆవిడ చీర డాగేసేసిందంట. అరటికాయ డాగ్ సిల్క్ చీరే ఎలా పోతుందో తెలియలేదంటే ఆవిడకి మెసేజ్ పెట్టారంటే ఇది వాడమని. ఇది ఏంటంటారండి హ్యాండ్ వాష్ ఏదంటే నాకు తెలుసుమండి, పలకటం నాకు రాదు. మరి ఆవిడ చెప్పించి వాడేనండి, మరకపోయిందండి, మంచిదండి అని మళ్ళీ చెప్పారు ఆవిడ. అయితే మళ్ళీ ఆవిడకి మెసేజ్ పెట్టి అడిగితే చెప్తే ఇది రప్పించుకున్నాను. ఇదండి వదిలిపోతుంది, గమ్మునే పోతుంది, ఇంత కంటిగా డాగులే పోయినాయి అన్నారు ఆవిడని. తెప్పించుకుంటేనేమో అస్సలు పోలేదండి, కొంచెం కూడా పోలేదు, కొద్దిగా కూడా పోలేదండి, అస్సలు పోలేదు. సరేలేండి, మనకు రుణం ఉన్నదే ఉంటుందండి, మనకు రుణం ఎందుకు పోతుంది. అది మనుషులైనా, చీరైనా, బంగారమైనా, డబ్బైనా, ఏదైనా సరే నాది అని గుండెలు బాదుకుంటాం. ఈ రోజు మన దగ్గర ఉంటుంది, ఇంకో రోజు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది. ఏది శాశ్వతం కాదు కదండి. ఏదో మనం ప్రేమగా చూసుకున్నది కానీ పోతే ఏమాత్రం బాధపడుతూ ఉంటాం, అంతే కదా. అవునంటారా కాదంటారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.